అంటే మీరు చేస్తున్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో మరో ఉద్యమంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది నా ఒక్కడి ఉద్యమం కాదు మేడం, ఇది ప్రజా ఉద్యమం. తెలంగాణ పైన చాలా మంది దగ్గర నుంచి వస్తున్న వాదన ఏంటంటే చాలా మందికి ముడుపులు అందాయి, అందుకే చాలా మంది సైలెంట్ అయ్యారు. అంటే మీకేమైనా వచ్చాయా ముడుపులు? నాకైతే ఏం రాలే మేడం. ఒకరు ఇస్తే కనుక తీసుకొని, అంటే ఒక అబ్బాయి మీద దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించినటువంటి బండి సంజయ్ గారు మళ్ళీ ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? నువ్వు తెలంగాణ ఎంపీవా, గుజరాత్ ఎంపీవా? కరీంనగర్ ప్రజల్ని ఓట్లేశారు. స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, జయరాజన్న లాంటి పాటలు కూడా పాడారు. బతుకమ్మను బతకలేనమ్మను తెలంగాణమ్మను. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మోనిక. ప్రస్తుతం మనతో తెలంగాణ శ్యామ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. బాగున్నానండి, మీరు బాగున్నారా? సో శ్యామ్ గారు, అంటే మీరు చేస్తున్నటువంటి మార్వాడి గో బ్యాక్ ఉద్యమం తెలంగాణలో మరో ఉద్యమంగా మారబోతుందా అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇది నా ఒక్కడి ఉద్యమం కాదు మేడం, ఇది ప్రజా ఉద్యమం. తెలంగాణ పైన నార్త్కు సంబంధించినటువంటి మార్వాడి, రాజస్థాన్, గుజరాతీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సాంస్కృతికంగా, ఆర్థికంగా ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటినీ బలహీనపరుస్తూ ఉన్నారు. మా సంస్కృతి పైన దాడి జరుగుతూ ఉంది, మా వ్యాపారాల పైన దాడి జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఉత్పత్తి కులాలు ఏవైతున్నాయో, వృత్తులు చేసుకునేటువంటి కులాలు, అవి స్వర్ణకారులు అనుకోవచ్చు, లేకపోతే కోమట వాళ్ళు అనుకోవచ్చు, వడ్రంగి పని చేసుకున్నా మనకు చెక్కలు అంటే మంచాలు, కోళ్ళు, పీటలు, తలుపులు ఇలాంటివి చేస్తారు కదా వాళ్ళు కావచ్చు, బంగారం మీరు ఆడవాళ్ళు వేసుకునేటువంటి పుస్తలు కావచ్చు, బుట్టలు కావచ్చు, కమ్మలు కావచ్చు, ఇటువంటి వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు మొత్తం ఒక మార్వాడికి సంబంధించినటువంటి వ్యాపారస్తులందరూ వచ్చేసి ఇక్కడ పెట్టుబడులు పెడుతూ, ఒక ఆయన వస్తాడు ఊర్లోకి, వాళ్ళ తర్వాత వాళ్ళ అన్ననో, వాళ్ళ బావనో, వాళ్ళ చుట్టమో వచ్చి ఇలా అన్ని వ్యాపార రంగంలోకి జ్వరబడిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా పంచవృత్తుల చావులకు కారణమవుతున్నది మా ప్రధానమైనటువంటి ఎలిగేషన్. అంతే తప్ప వాళ్ళపైన మాకు వ్యక్తిగతంగా ఎటువంటి కోపం లేదు. మార్వాడి గో బ్యాక్ అన్నంత మాత్రాన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మన ఛానల్ వేదికగా కూడా వాళ్ళకి నిజాలు. మార్వాడి గో బ్యాక్ అనేది ఇంగ్లీష్ వర్డ్ కదా మేడం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా కొట్లాట చేశాం. ఆంధ్రలో నిలబడి పాటలు కూడా రాశాం. అయ్యోనివా నువ్వు, అవ్వోనివా, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, అసలు నువ్వు ఎవడిరా అనేటువంటి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు ఎవరైతే మాట్లాడారు. మనం ఏమంటున్నాం, ఆంధ్ర వెళ్ళిపో అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, గో బ్యాక్ ఆంధ్ర అని అంటాం. అంతేగాని మొత్తానికే మార్వాడీస్ను వెళ్ళిపో అనేది మా ఉద్దేశం కాదు, మా ఉద్యమాన్ని కాదు, నినాదం మాత్రమే. అంటే మీరు కోరుకుంటుంది ఏంటి ప్రధానంగా? ఒక్కటి మేడం, వీళ్ళు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ భూములు కొనుక్కుంటా ఉన్నారు, ఇక్కడ కంపెనీలు పెడతా ఉన్నారు, ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఈ భూమి మాది, ఈ నేల మాది, ఈ నీళ్లు మాది, ఈ గాలి మాది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కదా నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. దాదూస్ కానీ, ఢిల్లీ మిఠాయి కానీ, హల్దీరామ్ కానీ, బిక్కనీయర్ వాలా కానీ, ఇటువంటి చాలా మిఠాయి దుకాణాలలో మీరు పోయి చూడండి. మన తూప్రాన్ నుంచి ఇటు సుచిత్రకు వచ్చేటువంటి క్రమంలో కళాకళ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటుంది, పెద్ద బిక్కనీయర్ వాలా, బింగోలేస్, ఇటువంటి కంపెనీలు ఉంటాయి. దాంట్లో సుమారు 400-500 మంది కార్మికులు పనిచేస్తారు. బీహార్ నుంచి వచ్చినటువంటి 16-17 సంవత్సరాల బాల కార్మికులు అందులో పనిచేస్తారు. బయట వాళ్ళు తలుపులు వేసుకుంటారు. ఒక్కడు కూడా స్థానికస్తుడు ఉండడు. వాళ్ళకి ఈఎస్ఐ ఉంటుందా, పిఎఫ్ ఉంటుందని ఎవరు అడిగిన పాపాన ఎవరు. ఎందుకంటే వీళ్ళ వెనకాల కొన్ని రాజకీయ శక్తులు ఉంటాయి, కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. కాబట్టి వాళ్ళ పైన రైట్స్ జరగవు, వాళ్ళ కంపెనీలలో ఏం జరుగుతుందో ఏందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి మేమేమంటున్నాం, మీరు ఇక్కడ కంపెనీలు పెట్టుకున్నా, ఫ్యాక్టరీలు పెట్టుకున్నా, మా ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే మేము చేసుకుంటాం అని అంటా ఉన్నారో వాళ్ళకే మొదటి ప్రాధాన్యతను కల్పించాలని మేము ప్రభుత్వంతో పోరాటం చేస్తూ ఉన్నాం. స్థానిక వ్యాపార చట్టం ఒకటి తీసుకురావాలి, స్థానికస్తులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఎవరిక్కడ పెట్టుబడులు పెట్టినా అనేది మా వాదన. అంతే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళపైన మాకు ఎటువంటి కోపం లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఎవరు ఎక్కడైనా బతికేటువంటి స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవునండి. కానీ వీళ్ళు మమ్మల్ని కావాలని టార్గెట్ చేసి, అంటే వీళ్ళు పనులు చేసుకోవడం చేతగాక మా మీద ఇట్లా అంటే ఎట్లా అనేసి కొంతమంది మార్వాడీస్ వాదన. అదే ఇప్పుడు వాళ్ళు పని చేసుకుంటే మాకేం బాధ లేదు, ఎవరెక్కడైనా బతకొచ్చు. ఆర్టికల్ 19 క్లాస్ E1 ప్రకారం ఎవరెక్కడైనా బతకొచ్చు అని వాళ్ళు చెప్తారు. ఎవరెక్కడైనా బతకొచ్చు అండి. నీ బ్రతుకు వల్ల ఇతరులకు నష్టం జరగకూడదు అన్న విషయం కూడా అదే ఆర్టికల్ చెప్తావు. నువ్వు బ్రతకొచ్చు, కానీ నీ వల్ల ఇతరులకు హాని జరగకూడదు కదా. నువ్వు వచ్చి 500-1000 ఉన్నటువంటి గ్రామాలలో కూడా జొరబడిపోయి పెయింట్ షాప్ పెట్టుకుంటావు నువ్వే, బ్యాంగిల్ షాప్ పెట్టుకుంటావు నువ్వే,
ట్యూబ్ లైట్ల దుకాణం నువ్వే పెట్టుకుంటావు, బంగారం దుకాణం నువ్వే పెట్టుకుంటావు, వెండి దుకాణం నువ్వే పెట్టుకుంటావు, బోళ్ళు బొచ్చల దుకాణం నువ్వే పెట్టుకుంటావు. ప్రతి రంగంలోకి ఆఖరికి దాల్బాటి, కచోరీ, పావుబాజీ ఇటువంటి ఫుడ్ ఐటమ్స్లో కూడా నువ్వే దూరిపోయావు. మేమేమంటున్నావు, నువ్వు చేసుకుంటే తప్పలేదు, మేము కాదని అంటలే. కానీ మా దగ్గర ఉన్నటువంటి కోమటోళ్ళు ఊర్లో వదిలిపెట్టి వలస వెళ్ళిపోతా ఉన్నారు కదా. నిన్న కాకముందు ఒక అక్క సుజాత ఎవరో మాట్లాడుతుంది, ఒక ఆమెకు ఒక పార్టీలో ఉండి కూడా ఎందుకు మాట్లాడుతుంది, 2001లోనే నీ ఉద్యమం చేసిన అంటా ఉంది. స్వర్ణకారులు ఎవరైతే ఉన్నారో చారి అని చెప్పేసి ఒక అన్న మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, 2001లోనే మేము ఈ గోబాక్ మార్వడి వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది, 20 మంది స్వర్ణకారులు తేజాస్ అంటారు, అంటే బంగారం తయారు చేసేటువంటి అది కెమికల్ ఉంటుంది కదా, అది తాగి పొట్ట పగిలి 20 మంది చచ్చిపోయారు ఈ 10 ఏళ్ల కాలంలో. వాళ్ళ దగ్గర లెక్కలు ఉన్నాయి. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి కదా, పావులా వడ్డీకే రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి కదా. ఇక్కడ స్వర్ణకారుడు కంపెనీ పెట్టుకుంటే స్థానికస్తుడికి ఉద్యోగం కల్పిస్తాడు, మనోడు బాగుపడతాడు కదా. మన రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? శ్రీకాంత చారి లేకపోతే బెల్లి లలితక్క, తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వ్యక్తులందరూ ఎవరి కోసం అమరులయ్యారు? ఇక్కడ ఉన్నటువంటి సంపద, మా నీళ్లు మాకని, మా నిధులు మాకని, మా నియామకాలు మాకని కదా. ఈ రాష్ట్రాన్ని తీసుకుని పోయి గుజరాత్ పెట్టుబడిదారుల చేతులు పెట్టడానికి కాదు కదా మేడం. కాబట్టి మేమేమంటున్నాం, మేము ప్రాణత్యాగాలు చేస్తే మా రాష్ట్రం మాకు వచ్చింది, రైట్. ఇక్కడ భిన్న కులాలు ఉన్నాయి, భిన్న మతాలు ఉన్నాయి. మా ఊర్లో మేము కొట్టుకుంటాం, కలిసి ఉంటాం. మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు కదా, సుట్టరికమే లేదు. గోరేటి వెంకన్న అప్పుడే పాట రాశాడు. ఆంధ్రలోకి మాకే సుట్టరికం లేదు కదా, సాటి తెలుగోడు కదా, మన అన్నలాంటివాడు కదా. ఆయనతోనే మనం విభేదించి అధికార వికేంద్రీకరణ కోరుకున్నాం కదా. అంత మాత్రం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయారా? వెళ్ళిపోలే కదా. ఇక్కడ వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ భూములు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళ ఇండ్లు ఉన్నాయి. వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇక్కడ బతుకుతున్నారు, కలిసి బతుకుతా ఉన్నారు. మేము కాదంటలే. కానీ వీళ్ళు ఒక రకమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారు, చాప కింద నీరులాగా ప్రతి గ్రామంలో. అంటే ఎట్లా, ఏ విధమైనటువంటి దాడి చేస్తూ ఉన్నారంటే, నిన్నగాక మనం చూసాం వీళ్ళ ఆధిపత్యం ఏదైతుందో. తక్కువ కులం వాడా, తక్కువ కులం ఒక దళితుడిని మోండా మార్కెట్లో కారు ఆపినటువంటి పాపానికి ఒక మార్వడి తీయి అన్నందుకు ఒక దళితుడిని కులం పేరుతో దూషించాడు. కంజాత్ మాకెలవుడే, అంటే తక్కువ కులం వాడా నీకెందుకురా అని బహిరంగ ప్రదేశంలో తిట్టాడు. అట్రాసిటీ కేసు అయింది, రైట్. అది చర్చ జరుగుతుంది, కొట్టుకున్నారు, మళ్ళీ కలిసి ఉన్నారంట. సంతోషం, ఏం కాదంటే. కానీ వీళ్ళలో ఉన్నటువంటి అహంకారం, వీళ్ళ భావన ఏ విధంగా ఉందంటే, పాలం అడుగుతానికి వచ్చినటువంటి ఒక పాల వ్యాపారం, పాలు అమ్ముకునేవాడా, ముదిరాజుని నీకెందుకురా, ఇంకో ఆరే కటికని అంటే కటిక పని చేస్తారు, చికెన్ మటన్ కొడతారు, ఆ వృత్తిని అవమానించుకుంటూ దాడులు చేసుకుంటూ నువ్వు ఇక్కడ వ్యాపారాలు పెట్టుకుంటూ నువ్వు కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ మా నేలపైన నీ పెత్తనం ఏంది? అక్కడి నుంచి మేము గో బ్యాక్ మార్వాడి అన్నాం. సహజంగా ప్రాంతేతరుడు వచ్చి ప్రాంతం వాడి మీద దాడి చేసినప్పుడు కొన్ని నినాలు ఇంకొకరు అయితే కొడతామని అన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మేము అలా అనలే. గో బ్యాక్ మార్వాడి, మీ అరాచకాలు ఎక్కువైపోయాయి. నిన్న కాక మొన్న మేడం, నిన్ననే మీరు ఇంతకుముందే చెప్పారు వినాయకుడు చందా గురించి కూడా. మైదీపట్నం పిల్లర్ నెంబర్ 137 దగ్గర జ్యోతి అనేటువంటి వాళ్ళ అబ్బాయిని, సాయి చరణ్, సాయి కిరణ్, జ్యోతి అనేటువంటి వాళ్ళ అబ్బాయిని చందా అయ్యేందుకు మార్వాడికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక 5-6 కలిసి మన తెలుగు వాళ్ళతోనే, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మన వాళ్ళ లొంగ తీసుకొని ఎలా పడితే అలా కొట్టిస్తే ఈ కండ్లు ఇదంతా అద్దాలు పగిలిపోయి ఇదంతా రక్తం. మళ్ళీ నిన్న షేక్పేట సారీ ఇక్కడ మైదీపట్నం పోలీస్ స్టేషన్ అనుకుంటా మేడం, మైదీపట్నం పోలీస్ స్టేషన్లో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇలా దాడులు చేస్తారు మీరు. మన ఫిలిం చందా అడిగినందుకే కొడతారా, దీని వెనక ఇంకేమైనా కారణం ఉండొచ్చు అని ఇంకొకరు అంటున్నారు. అంటే తప్పెప్పుడైనా ఒక్క సైడే అవ్వదు, కొట్లాట వరకు వెళ్ళింది అంటే వీళ్ళు కూడా ఏదో అనుంటారు కదా అని కొంతమంది అంటున్నారు. అంటే అసలు జరిగింది ఏంటి, అక్కడ ఏం జరుగుంటుంది? మీరు అన్నట్టు నిజంగానే ఒక్క సైడే తప్పు జరిగి ఉండదు మేడం, ఇరువైపులా జరిగి ఉంటుంది అనేది నీ వాదన. నేను కాదని కూడా అనట్లే, జరిగి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్, ఏదైనా అయి ఉండొచ్చు. అదని పక్కన పెడదాం, అత్తాపూర్ది పక్కన పెడదాం, మోండా మార్కెట్ పక్కన పెడదాం. భువనగిరిలో కోట్ల రూపాయలు మీలాంటి ఆడవాళ్ళు బంగారం ఒంటి మీద ఉంటుంది, ఆపద సాపద వస్తే ఆయన దగ్గర కుదబెట్టుకుంటారు. అదే మేడం మేము ఏమంటున్నాం అంటే, అదొక్కటే కాదు. మేమేమంటున్నాం, సరే ఓకే, ఇప్పుడు ఎవరైతే జ్యోతి ఉన్నదో ఆ అక్క విషయం పక్కన పెడదాం. వీళ్ళు యాదాద్రి భువనగిరి దగ్గర కోట్ల రూపాయలు మాయం చేసి తీసుకొని పోయారు. నిన్న కాక మొన్న ఫిలిం నగర్లో అందరు బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చారు. తూప్రాన్లో ఇటువంటి ఘటన. ఈ రోజు కూడా ఒకటి వచ్చింది మనకు, ఇక్కడ జగదీష్ మార్కెట్ నుంచి నకిలీ వస్తువులు. ఇలా వీళ్ళది ఒక్కటి కాదు, అన్నిటినీ నకిలీ చేయడము, జిఎస్టీలు కట్టకపోవడం, దోపిడీ చేయడము, ప్రజలందరూ కొద్ది రోజులు నమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర మీలాంటి వాళ్ళు బంగారము, వెండి అలాంటివి పెడితే నమ్మించి మోసం చేసి తీసుకెళ్లడము, ఇటువంటి క్రైమ్స్ వీళ్ళు చేసేది అంతా క్రైమ్. కాబట్టి మేమేమంటున్నామనంటే, ఇటువంటి వాటిని కట్టడి చేయడం కోసం మేము పెద్ద ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాం. మా ప్రాంత ప్రజలు నాణ్యతమైనటువంటి వస్తువులు అమ్మేవాళ్ళు. అవునన్నా కాదన్నా మన ఊరిలో ఉన్నటువంటి అవసరమైనా ఏదన్నా బంగారం చేసి ఇచ్చినా, ఏందా నువ్వు చేసి ఇచ్చింది ఇట్లా అయిందని ఊళ్ళో మళ్ళీ పోయి ఆయన దగ్గర అడిగేటోళ్ళం. మంచం కోళ్ళు ఇరిగిపోయినా, ఏమంటారు తలుపులు కిటికీలు ఏమైనా ఇరిగిపోయినా మన ఊళ్ళో ఆయన అడిగే హక్కు ఉండేది మన ఊరు ఆయనకు. కానీ వీళ్ళని అడిగేటువంటి ఇది లేదు.
ఎందుకంటే ఇదంతా ప్రపంచీకరణ అయిపోయింది, వీళ్ళ దోపిడీ, అసలు వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని ఆధారం చేసుకొని ప్రజలు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అదొకటి కాదు. అంటే ఇప్పుడు ఈ సమస్యలు జస్ట్ ఒక అబ్బాయిని కొట్టడం వల్ల స్టార్ట్ అయినటువంటి గో బ్యాక్ అక్కడి నుంచే స్టార్ట్ అయిందా, లేకుంటే అంతకు ముందు నుంచి ఇది రగులుతా ఉందా? అంటే ఈ ఇష్యూ సైలెంట్ ఏం కాలే మేడం. ఇప్పుడు వినాయక చవితి ఉన్నది, మేము అదే చెప్పాం, వినాయక చవితి ఉన్నది, వర్షాలు పడుతూ ఉన్నాయి. మొన్న బంద్కు కాల్, ఉస్మానియా విద్యార్థులు బంద్కు కాల్ ఇవ్వడంతో అమన్గల్లో వైశ్యులందరూ రోడ్లెక్కి వాళ్ళంతటా వాళ్ళు బంద్లో పాల్గొని స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేశారు. నల్గొండలో బంద్ను విజయవంతం చేశారు, వరంగల్లో చేశారు, వనపర్తిలో చేశారు. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో బంద్లో విజయవంతం చేశారు. మేము ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం. అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ అన్న అయినా, నేనైనా, పాషమ యాదగిరి అన్న గారైనా, జలకర శ్రీనివాస్ గారైనా, గాలి వినోద్ కుమార్ గారైనా, పిడమర్తి రవి గారైనా, ఎంఎస్ గోపినాథ్ గారైనా, మొన్న పాట పాడినటువంటి గోరేటి రమేష్ గారైనా, ఇలా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ వాదం కోసం బ్రతికేటువంటి వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, బతకాలి అనుకునేటువంటి వాళ్ళందరూ దీనిపైన పూర్తి అవగాహనతో ఉన్నారు. ఎస్, మనం ఒక జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమం కూడా దారులు వేరు కావచ్చు మేడం, గమ్యం ఒకటే కదా అందరిది. ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఉద్యమం చేయొచ్చు, నేను ప్లాట్ఫామ్ నుంచి ఉద్యమం చేయొచ్చు, కానీ మా అందరి గమ్యం ఒకటే. కాబట్టి ఇదేం చల్లబడలేదు. మేము ఏం చేయాలనేది మా కార్యాచరణ మేము కమిటీలాగా వేసుకొని ఒక జేఏసీలాగా ఏర్పడి గ్రామాలలోకి వెళ్ళి వీళ్ళ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ప్రజలకు జరుగుతూ ఉందో ప్రజల దగ్గరికి వెళ్ళి వాస్తవ విషయాలు అడిగి తెలుసుకొని ఎలా ప్రభుత్వంతో మనం ఎటువంటి డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టాలి అనేటువంటి భారీ బహిరంగ సభను ప్లాన్ చేస్తూ ఉన్నాం. మా కార్యక్రమాలు మాకు ఉన్నాయి, ప్రజలకంటే మీడియాలో కనపడకపోవచ్చు కానీ ఉన్నది. ఉద్యమం అయితే ప్రజలలో ఉన్నది, మేము పెద్ద ఎత్తున ఇంకా చేయబోతా ఉన్నాం. మీరు ఇలా అంటున్నారు, చాలా మంది దగ్గర నుంచి వస్తున్న వాదన ఏంటంటే, అంటే అప్పుడున్నటువంటి ఫైర్ ఇప్పటి వరకు ఎందుకు లేదు అని అంటే, చాలా మందికి ముడుపులు అందాయి, అందుకే చాలా మంది సైలెంట్ అయ్యారు అనేసి అంటున్నారు. అంటే మీ వరకు అంటే మీకేమైనా వచ్చాయా ముడుపులు? నాకైతే ఏం రాలే మేడం. ఒకవేళ ఇస్తే కనుక తీసుకొని చచ్చిపోయినటువంటి మా స్వర్ణకారులకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రాణత్యాగాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మా కోమటోళ్ళు ఊరోజులు పెట్టి వలస వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా ఇస్తే తీసుకొని వాళ్ళకి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి వ్యక్తులు ఒకవేళ ఇప్పుడు అన్నిట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు మేడం. ముడుపులు తీసుకునే వాళ్ళు ఉంటే పెట్టండి, మన ఛానల్ వేదికగా పెట్టమనండి, మన ఛానల్కి మీ దగ్గరికి తీసుకురమ్మనండి. మీరు ప్లే చేయరా? చేస్తారు కదా. కాబట్టి ఇవన్నీ ఉద్యమం మీద బురద వేయడం కోసం ఇటువంటి చేసి మేము నాకు డబ్బులే కావాలనుకుంటే తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారు. మనిషికో 5 రూపాయలు ఇచ్చినా 50 కోట్లు అయితే నాకు. వాళ్ళ పైసలు మాకెందుకు మార్వాడీలకు? మీరు బతుకు తెరువు కోసం వచ్చి మిమ్మల్ని మేము డబ్బులు అడుగుతామా? అడగం కదా. మాకు డబ్బులే కావాలనుకుంటే తెలంగాణ ఉద్యమంలో బొచ్చిన మంది మాకు భూ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, పెట్రోల్ పోయించిన వాళ్ళు ఉన్నారు, డీజిల్ పోయించిన వాళ్ళు ఉన్నారు, రకరకాల సేవలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకోసం? ఒక వాదం కోసం. కాబట్టి ఈ ఉద్యమం న్యాయమైనటువంటి ఉద్యమం, ఈ ఉద్యమం ప్రజా ఉద్యమం. దీని మీద బురద వేయడం కోసం వాళ్ళు డబ్బులు తిన్నారు. తినేవాళ్ళు తింటే ఎవరైనా మీ దగ్గర అలా మార్వాడీల దగ్గర ఎవరైనా తీసుకున్నట్టు అయితే కనుక బయట పెట్టండి. వాళ్ళే దొంగలు ఎవరు దొరికిపోతారు కదా మేడం. మేమైతే అలాంటి వ్యక్తులం కాదు. మేము తెలంగాణ ప్రజల కోసం బతికేటోళ్ళం, తెలంగాణ ప్రజల కోసమే బతుకుతాం, వాళ్ళ కోసమే వస్తాం. ఓకే, అంటే మీరు కావాలని వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ శ్యామ్ వెనకాల వేరే ఏదో రాజకీయ కుట్ర ఉంది అనేసి అంటే మార్వాడీస్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు అంటున్నారు. అంటే దానికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు రాజకీయ కుట్ర అందరికీ తెలిసిందే మేడం. నేను నా పర్సనల్ జీవితాన్ని కూడా పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి అన్ని పెట్టారు. వీసీకే పార్టీ మాది. తెలంగాణలో మా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జిలకర శ్రీనివాస్ గారని తెలుగు ఆయన తెలంగాణ వీడిని వరంగల్ జనగాం పక్కన పాలకుర్తి నియోజకవర్గం. ఆయన ప్రొఫెసరు, ఇంటలెక్చువల్, రచయిత, కవి, గాయకులు, రాజకీయ విశ్లేషకులు, సినిమాలకు పాటలు రాశారు, న్యాయవాది, మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. దానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను స్పోక్స్ పర్సన్గా ఉన్నా, అధికార ప్రతినిధిగా ఉన్నా. మా పార్టీ తమిళనాడులో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ. మా పార్టీకి 2 ఎంపీలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. చిదంబరం నుంచి మా ఎంపీ గారు తోల్ తిరుమావలన్ ఉన్నారు, విల్లుపురం నుంచి మా రవి గారు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. లాస్ట్ టైం కేసీఆర్ గారు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకి అక్కడి నుంచి పిలిపించుకున్నాడు. మా పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజ్యాంగ రక్షణ, బలహీన వర్గాల కోసం పనిచేసేటువంటి పార్టీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడినటువంటి పార్టీ మాది. మా పార్టీ ప్రాంతీయవాదం కోసం పనిచేస్తుంది. ముఖ్యంగా తమిళవాదం కోసం, తెలుగువాదం కోసం, సౌత్ ఇండియా హక్కుల కోసం పనిచేసేటువంటి పార్టీ మా పార్టీ. మేము సౌత్ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నాం. అంత మాత్రాన మేము దేశ విచ్ఛిన్నకర శక్తులం కాదు. అలా అనుకుంటే మా పార్టీ మాత్రమే సౌత్ పార్టీ. బీజేపీ పార్టీ ఎక్కడికి మరి? ఉత్తరప్రదేశ్లో పుట్టింది. మరి వీళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లోనా ఇక్కడ మాట్లాడేటోళ్ళు? ఎవరెవరైతే మీరు ఇంతకుముందు మా మీద ఇటువంటి కామెంట్ చేస్తాం, మరి వాళ్ళు కూడా ఉత్తరప్రదేశ్లో మేడం. నేను ఈ తెలంగాణలో పుట్టినోడిని. మా తాతలు ముత్తాతలు వాళ్ళ కనీసం మాకు ఆంధ్రాలో కూడా చుట్టాలు లేరు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, హైదరాబాదు, ఆదిలాబాదు ఇటువంటి ప్రాంతాల్లో మా చుట్టాలు ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నాం, పార్టీ ఎక్కడైనా అయి ఉండొచ్చు. మా వెనకాల ఎవరున్నారు?
రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డటువంటి పార్టీ. మీకు అంత చేతనైతే పార్లమెంట్లో వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయమని చెప్పండి. మా 2 ఎంపీలు ఉన్నారు కదా పార్లమెంట్లో, స్పీకర్ గారికి చెప్పి రద్దు చేయమని చెప్పండి. ఇదంతా వీళ్ళు చేసేటువంటి తప్పుడు ఎలిగేషన్స్. అంటే మాధవిలత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అరే నాయన కలిసి కొట్లాడదాంరా, మీరెట్లా కొట్లాడుతున్నారో మేము కూడా అట్నే కొట్లాడుతున్నాం, కలిసి కొట్లాడదాంరా అని అంటున్నారు మిమ్మల్ని. ఆమె వ్యాఖ్యలకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేనేమంటున్నా, కలిసి కొట్లాడదాము మాధవిలత గారు రండి. ఎస్, ఈ మార్వాడి, గుజరాత్, రాజస్థాన్ ఈ దోపిడీదారుల వల్ల, వీళ్ళ కల్తీల వల్ల, వీళ్ళ అరాచకాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఊర్లు వదిలిపెట్టి వలసల్లిపోతున్నారు. వాళ్ళ తరపున మనం కొట్లాడదాం రండి. మేము కూడా అంటున్నాం కదా. అవేమంటుంది, రోహింగ్యాల గురించి మాట్లాడదాం. రోహింగ్యాలు పట్టుకోవాల్సింది ఎవరు మేడం? కేంద్ర ప్రభుత్వం. బండి సంజయ్ కూడా ఏం మాట్లాడాడు, 2014 తర్వాత కంచె దూకి వచ్చారంట. మరి కంచె దూకి వస్తుంటే నీ బలగాలు ఏం చేస్తావు, నీ నిఘా సంస్థలు ఏం చేస్తావు? కేంద్రంలో 11 ఏళ్ళ నుంచి నువ్వే అధికారంలో ఉండవు. నువ్వు హోంమంత్రి, ఇప్పుడు సహాయక హోంమంత్రి ఏదో ఉన్నాడు ఆయన. నువ్వే కదా ఉన్నది, నువ్వే కదా పట్టుకోవాల్సింది. నేను పట్టుకోవాల్సింది. పోనీ రోహింగ్యాలు నాకేమైనా చుట్టాలు అవుతారా? వాళ్ళతో అందరికీ ప్రమాదమే కదా మేడం. పట్టుకుంటే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి మేము ఇటు పెడితే మీరు అటు పెట్టి ముస్లింలు, హిందూ, వాళ్ళ బాధలు లేని ముస్లింలను టార్గెట్ చేయాలి. మీరు చేసుకోండి, మాకేం బాధ లేదు. మాకు ముస్లింల మీద ప్రేమ లేదు, అలాంటి కోపం కూడా లేదు. మాకున్న మా ప్రాంతంలో నువ్వు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఆస్తికుడు అయినా, నాస్తికుడు అయినా ఈ నేలలో పుట్టినటువంటి వాడివా కాదా? ఈ నేల హక్కుల కోసం పోరాడతావా, పోరాటం చేయవా? ఈ నేలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నీకు గలమిస్తావా, అయిపోవా? నువ్వు గుజరాత్లో నీకు ఏమైనా ఇస్తే తీసుకో, మాకేం బాధలేదు. నువ్వు వాళ్ళ గులాంగిరి చేస్తా ఉంటే చేసుకో, మాకేం బాధలేదు. కానీ తెలంగాణ హక్కులు కాలరాయబడతా ఉంటాయి, తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటాయి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నటువంటి మమ్మల్ని నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే నీ ఇష్టం, నీ విజ్ఞతకే వదిలేస్తా. అంటే ఒక అబ్బాయి మీద దాడి జరిగినప్పుడు వెంటనే స్పందించినటువంటి బండి సంజయ్ గారు మళ్ళీ ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? చేంజ్ అంటే అర్థం కాలే మేడం. అంటే ఇప్పుడు మార్వాడీలకు సపోర్ట్ గా మళ్ళీ మాట్లాడారు కదా, సో అంటే వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నువ్వు తెలంగాణ ఎంపీవా, గుజరాత్ ఎంపీవా? కరీంనగర్ ప్రజలు నీకు ఓట్లేశారు, కరీంనగర్ ప్రజలు నిన్ను గెలిపించారు. నువ్వు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావు. నువ్వు ఎవరి పక్షాన్ని ఉండాలి? స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, జయరాజన్న లాంటి పాటలు కూడా పాడారు. బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను అనేటువంటి పాటలు పాడారు. బతికి సత్య బాధ మాకున్నది, బతుకు మారుతే చూడాలని ఆశున్నది, బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వ లేనమ్మను, నెత్తురు బారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ జిల్లలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు, గూనె పెంకతో వల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలీసు టానలు, పొగరు పట్టిన దొరల గడియలు, పాలివ్వలేక తల్లి పిల్ల నమ్ముకున్నటువంటి తల్లులు ఉన్నారు, వలసెళ్ళిపోయారు. పాలు దాగి రొమ్ము గుద్దేటి కొడుకుల్ని ఇక్కడున్నటువంటి రాజకీయ నాయకుల్ని పాతరేయాలనిపిస్తుంది అన్నాడు. అటువంటి పాటలు పాడాడు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మహత్యలు చూడలేక. జయరాజన్న కవి రాశాడు. నువ్వు వీళ్ళ తరపున నిలబడాలి కదా. నువ్వు రోహింగ్యాలు ఉన్నారు అని చెప్పేసి మార్వాడీలకు మీకు అండగా ఉంటామనంటే దాని ఉద్దేశం ఏంటి? మార్వాడీలు, గుజరాతీ, రాజస్థాన్లో నీకు డబ్బులు ఇస్తా ఉన్నారు, వాళ్ళనే ఓట్లు అడుగు. నెక్స్ట్ టైం ఎన్నికలు వచ్చినప్పుడు నువ్వు మార్వాడి, గుజరాత్, రాజస్థాన్లో ఓట్లు అడుగు. నీ కరీంనగర్లో నువ్వు ఎంపీ కదా, వాళ్ళ ఓట్లు వేస్తేనే గెలిచినవా? తెలంగాణ ఇప్పుడు కాదు మేడం. ఎల్బీ నగర్లో వైశ్యులు రోడ్లు ఎక్కారా లేదా? నిన్నగాక మొన్న స్వర్ణకారులందరూ రోడ్లు ఎక్కారా? విశ్వకర్మలు వాళ్ళు రోడ్లు ఎక్కారా లేదా? వ్యాపారం, మొబైల్ షాప్కు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా ఒక యూనిటీగా ఏర్పడి వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుంది. ఉప్పల్లో స్వచ్ఛందంగా వాళ్ళ బంధువులు పాల్గొన్నారు. అమన్గల్లో కూడా పాల్గొన్నారు కదా మేడం. మరి వీళ్ళందరి బాధలు కదా. నువ్వు తెలంగాణ నుంచి మంత్రివై ఉండి అయిపోయింది. నీ స్పష్టంగా నువ్వు డబ్బుల కోసమే, మార్వాడి, గుజరాత్ డబ్బుల కోసమే పనిచేస్తున్నావు. వాళ్ళు ఇచ్చేటువంటి చందాలు, ముడుపులు నువ్వు తీసుకుంటా ఉన్నావు. నీకు తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదని స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, మిమ్మల్ని పృథ్వీ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే ఏం చెప్పి? అదే మేడం, ఇప్పుడు మార్వాడి, గుజరాత్కు సంబంధించినటువంటి నాయకులు అమిత్ షా గారి దగ్గరకో ఇంకెవరి దగ్గరకో పోయారు. ఆ అమిత్ షా కూడా గుజరాతోడే కాబట్టి తడిపారు అమిత్ షా. ఆయన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నాయకులు వీళ్ళు. మణిపూర్ లాంటి రాష్ట్రాలలో ఆడపిల్లలు నగ్నంగా బట్టలు ఉడదీసి ఊరేగించినటువంటి ఘనత వీళ్ళది. దానిపైన ప్రధానమంత్రి కూడా మాట్లాడారు. కాబట్టి ప్రతి అరాచకం వెనకాల ఈ బీజేపీ నాయకులు ఉంటారు. మా లాంటి వాళ్ళు ఏమైనా క్వశ్చన్ చేస్తే మార్వాడి గో బ్యాక్, రాజస్థానీ గో బ్యాక్, గుజరాతీ గో బ్యాక్ కల్చర్ అని మేము అంటా ఉన్నాం కదా. కాబట్టి ఏం చేస్తామన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అమిత్ షా దగ్గరికి పోయి లెటర్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారు హోంమంత్రి, ఇక్కడ ఉన్న డీజీపీ గారికి ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి గారు, మరి డీజీపీ గారు, అమిత్ షా గారు ముగ్గురు మాట్లాడుకొని ఈ ఉద్యమాన్ని అణచివేయండి, తెలంగాణ షామ్ని, పృథ్వీ గారిని ఏమంటారు ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, రాత్రి లేదు పగలు లేదు పోయి ఎత్తుకొని రండి అని చెప్పారు. అందులో భాగంగానే మమ్మల్ని అరెస్ట్ చేశారు. మేము ఏం నేరం చేశాం? మేము ప్రజా సమస్యల గురించి కదా కొట్లాటం చేసేది, ఈ ప్రాంత బిడ్డల హక్కుల గురించి కదా మేము కొట్లాటం చేసేది. మేమన్నా దేశాన్ని దోచుకున్న దొంగలమా? నీరవ్ మోడీ, విజయ్ మలియాలాగా బ్యాంకులకి ఏమన్నా టోపీలు పెట్టి దేశం వదిలిపెట్టి పారిపోయినావా? లేదు కదా. కాబట్టి దీని వెనకాల మనం అర్థం చేసుకుందాం. దేనికి అరెస్ట్ చేసినట్టు మమ్మల్ని?
ఎందుకు మా ఫ్యామిలీస్ని ఇబ్బంది పెట్టినట్టు? అర్ధరాత్రి 3 గంటలకు వస్తే మా ఇంట్లో మా చెల్లి ఉంటుంది, మా అమ్మ ఉంటుంది, ఆడపిల్లలు ఏడుస్తారు కదా. పోలీసు వాళ్ళు మఫ్టీలో వచ్చి ప్రజలను ఎత్తుకుపోవడం, నన్ను ఎత్తుకొని పోవడం కరెక్ట్ కాదు కదా మేడం. కాబట్టి ప్రజలు ఇవన్నీ పసిగడతా ఉన్నారు. వీళ్ళు వెనకాల రాజకీయ శక్తి, ప్రధానంగా బీజేపీ నార్త్ పెట్టుబడిదారులకు అండగా ఉంటుంది మేడం. సౌత్ ప్రజల మీద వాళ్ళకి ప్రేమ ఉండదు, స్పష్టంగా అర్థమైపోయింది. ఓకే, సో అది అంటే మీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారండి? మా ప్రధాన ఉద్దేశం ఒకటే మేడం, స్థానిక వర్తక వ్యాపారస్తుల చట్టం ఒకటి తీసుకొని రావాలి. ఇక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడితే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలకు కల్పించాలి. అది ప్రభుత్వంతో డిమాండ్ చేస్తాను. ఇంతకుముందు వేరే డిబేట్లో కూడా మార్వాడికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా అడిగాం. మీరు చూడండి, హల్దీరాము, ఢిల్లీ మిఠాయి, ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీలు ఉంటాయి కదా, దాంట్లో ఒక్కడు కూడా తెలుగోడు ఉండడు. కనీసం ఊడ్చే దాంట్లో కూడా తెలుగోళ్ళు ఉండరు. ఎక్కడి నుంచో బీహార్, ఒడిశా నుంచి కూలీలను తీసుకొచ్చి పెట్టుకుంటారు. పాపం ఆ కూలీలు 300కు 400కు పనిచేస్తారు. అదే మన తెలుగోడు అనుకో, లేబర్ యాక్ట్ ప్రకారం డిమాండ్ చేస్తాడు, నాకు 1000 రూపాయలు కావాలి, ఈఎస్ఐ పిఎఫ్ నాకు కల్పించాలి, ఒక ఆరోగ్య కార్డు, హెల్త్ కార్డు ఒకటి ఇచ్చేయాలి అని చెప్పేసి వాడు అడుగుతాడు. మన లాంటి వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఏం చేయాలి? ఇటువంటి హక్కులు వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా గౌరవించాడు మేడం, గౌరవించరు. లేబర్ యాక్ట్ని ప్రకారం వీళ్ళ కంపెనీలు నడుపుకోరు. ఇటువంటి ఇన్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. కాబట్టి మేమేమంటున్నాం, మీరు రాజ్యాంగబద్ధంగా కంపెనీలు పెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యాపారస్తుల మీద మీరు దెబ్బ కొట్టకండి. మీ అన్న వచ్చిండు చాలు, ఇంకా మీ అన్న వచ్చిండు, మీ ఇంకెవరు వచ్చారు, 350 ఏళ్ళ కింద మీరు వచ్చారు అంటున్నారు కదా, రైట్, ఇంకా వలసలు చాలు. గ్రామాలలోకి దూరకండి, మా గ్రామంలో మా ప్రజల్ని బతకనివ్వండి. మా సంస్కృతి మీద కూడా దాడి కదా. ఒక్క ఆయనకి ఇప్పుడు ఇక్కడనే పుడితే ఇక్కడనే పెరిగితే మీరు ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నారు. ఒక్క మార్వాడి అన్న ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడతాడా? మాట్లాడలేడు. బతుకమ్మ పండుగ చేస్తాడా? చేయడు. బోనాల పండుగ చేస్తాడా? చేయడు. మన సమ్మక్క సారక జాతర చేస్తాడా? చేయడు. మరి ఇది మా కల్చర్ కదా. రేపొద్దున నీ కల్చర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే మా ప్రజలు కూడా అదే గొప్ప కల్చర్ అనేటువంటి భ్రమంలోకి వెళ్ళిపోతా ఉన్నారు కదా మేడం. ఇది మా అస్తిత్వం మీద దాడి కదా. తెలుగు గొప్పది కాదంట, హిందీ గొప్పదంట. నీకు గొప్పది బ్రదర్ హిందీ, నాకు తెలుగే గొప్పది, మేము తెలుగే మాట్లాడతాం. ఓకే, అంటే కొంతమంది మార్వాడీస్ ఏమంటున్నారు అంటే ఇక్కడ హైదరాబాద్లో బిగ్గెస్ట్ కమ్యూనిటీ అంటే బెంగాల్. ఓకే, మరి అక్కడ వీళ్ళవి కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి కదా, ఎందుకు మీకు కనిపించట్లేవా? ఎవరైనా మేడం మేమంటున్నాం, బెంగాలీ వాళ్ళైనా, లేకపోతే గుజరాతీ వాళ్ళైనా, ఢిల్లీ వాళ్ళైనా, పంజాబ్ వాళ్ళైనా, ఎవరైనా మీరు కంపెనీలు పెట్టు. వీళ్ళెందుకు మేడం? పక్కనున్న ఆంధ్ర లగడపాటి, టీజీ వెంకటేష్ లాంటి క్వశ్చన్ చేశాం మేము. ఎందుకే బాబు ఆంధ్ర తెలంగాణ అంటారు, అందరం కలిసే బతుకుతున్నాం కానంటే చూపెట్టు టీజీ వెంకటేష్, నీ కంపెనీలలో ఎంతమంది మా తెలంగాణ బిడ్డలు ఉన్నారని టీజీ వెంకటేష్ని, లగడపాటిని అడిగామా లేదా? ఆ రోజు మేము వాళ్ళని అడిగాం కదా. కలకత్తోడైతే మాకేంది, గుజరాతోడైతే మాకేంది, ఎవడైనా సరే మీరు ఇక్కడ పెట్టుకుంటే. ఇప్పుడు శ్రీకాంతాచారి చనిపోయింది, బెల్లిలో తక్క ముక్కలైంది, గద్దరన్న చచ్చిందాక పాట పాడింది, మా భూములు మాకేనని, మా నీళ్ళు ఎవరి కోసం మేడం? ఇక్కడ ప్రజల కోసమే కదా. ఈ నేల నీదైనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాడికి నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించు. గుజరాత్ నుంచి తెచ్చుకోకు, రాజస్థాన్ నుంచి మీ అన్నని మీ తమ్ముని పిలిపియకు. ఇక్కడ ఉన్నటువంటి వాడు కదా, వాడిని ఎంకరేజ్ చేయాలనేది మా ప్రధాన డిమాండ్. మీరు చూడండి, మీ కెమెరాలు ఉంటే తీసుకొని మరి వాళ్ళ కంపెనీలో మొత్తం వాళ్ళే ఉంటారు. అంటే ఎక్కడెక్కడ ఉన్న మార్వాడి షాపుల మీద వీళ్ళు ఇట్లా అంటే మార్వాడీస్ గురించి ఇట్లా మాట్లాడుతుంటే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బిజినెస్ల గురించి ఈ తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి ఎందుకు మాట్లాడట్లేడు, అక్కడికి వెళ్ళే దమ్ము లేదా అనేసి కొంతమంది. ఓల్డ్ సిటీ కాదు మేడం, వాడు ముస్లిం అయినా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ తెలంగాణ వల్ల కదా, తెలంగాణ వాడే కదా. వాడు గుజరాత్ వాడా, వాడు రాజస్థాన్ వాడా, వాడు ఏమన్నా మార్వాడినా? కాదు కదా. వాడు వ్యాపారం వాడు చేసుకుంటాడు. కుల వృత్తుల గురించి మాట్లాడతారు వాళ్ళు అనేది మీరు అన్నది నాకు అర్థమైంది. ఈ మటన్ షాపులు ఎవరికి ఉండాలి? ఆ కటికలకు, ఆరే కటికలకు ఉండాలి. ఎవరు కొట్టుకుంటారు? ముస్లింలు కొట్టుకుంటారు అంటారు. మీ ఛానల్లో ఎదిగే క్లారిటీ ఇస్తా. నేను గ్రామీణ ప్రాంతాల్లో పుట్టినటువంటి వ్యక్తిని. గిరిజన తండాలు ఉంటాయి మేడం, అంటే బంజారా, లంబాడి తండాలు అంటారు కదా. వాళ్ళ తండాలలో మేకని వాళ్ళే కోసుకుంటారండి. కటికొళ్ళు కొట్టరు, ముస్లింలు కొట్టరు, వాళ్ళని వాళ్ళే కోసుకుంటారు. మేకనైనా కోడినైనా సరే వాళ్ళ పొగులు వాళ్ళే వేసుకుంటారు. ఊరంతా పిలుచుకొని పోగులు వేసుకొని తీసుకుంటారు. ఆ వృత్తి వాళ్ళదే. ఆదివాసీ గూడాలు ఉంటాయి, కోయ, గోండు, చెంచులు ఉంటారు. మటన్ కానీ చికెన్ కానీ వాళ్ళే కొట్టుకుంటారు మేడం. దళిత వాడలు ఉంటాయి, ఎస్సీ కాలనీలకు బండి, వాళ్ళ ఆటను వాళ్ళే కోసుకుంటారు. ఎస్, హిందువులకు ఆరే కటికలు కోస్తారు వాస్తవమే. ముస్లింలకు కూడా ముస్లింలే కొడతారు మేడం. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళ వృత్తి వాళ్ళదే. ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంది? స్వర్ణకారులు ఎవరు, బంగారం పని ఎవరు చేయాలి? స్వర్ణకారులు చేయాలి. మార్వాడి చేస్తున్నాడు కదా. పాల వృత్తి ఎవరికి ఉంటుండే? యాదవులకు ఉంటుండే. బర్రెలు ఎవరికి ఉంటుండే? యాదవులకు ఉంటుండే. ఈరోజు గోశాల పేరుతో మార్వాడీలు దాన్ని కబ్జా చేసి ఆ గోశాల నుంచి వచ్చినటువంటి పాలను మొత్తం వీళ్ళ స్వీట్ హౌస్లకు సప్లై చేసుకొని వీళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు, మిఠాయిలు దుకాణాలు పెట్టుకొని. ఇది ఒక రకమైన దోపిడీ. ఇది కదా మేము క్వశ్చన్ చేసేది. వాళ్ళు నక్కకు నాగలోకానికి సంబంధం లేకుండా ముస్లింలు మాకేమైనా చుట్టాలా? కాదు కదా. నువ్వు కొనకు వాళ్ళ దుకాణంలో, వాళ్ళే చెప్పారు కదా ముస్లింల దుకాణంలో కొనొద్దని. మాధవి లత చెప్పింది,
రాజా సింగ్ చెప్పాడు, బండి సంజయ్ చెప్పాడు. మేమేమంటున్నాం, నార్త్ వాళ్ళ దుకాణాల్లో కొనకండి, ఓకే, నార్త్ గుజరాత్, మార్వాడి, రాజస్థాన్ల దగ్గర కొనకండి, వాళ్ళ వస్తువులు ఏం తినకండి, తెలుగు వాళ్ళ దగ్గర కొనండి. మహారాష్ట్రలో మరాఠా ఉద్యమాలు జరిగినాయి ఒకప్పుడు. అవును. సో ఇక్కడ కూడా అట్లా జరిగే అవకాశాలు ఉండొచ్చా? మంచి ప్రశ్న వేశారు. మహారాష్ట్రలో దాదాసాహెబ్ ఠాక్రే మరాఠీ వాడే. పుట్టినప్పటి నుంచి చచ్చినంత వరకు కాషాయ బట్టలు వేసుకొని కడదాకా మరాఠీ వాదం కోసం ఛత్రపతి శివాజీ మహారాజుని పెట్టుకొని హిందుత్వం కోసం బతికాడు మేడం. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? లుంగి హటావో పుంగి బజావో అనే ఉద్యమాలు చేశాడు. అంటే సౌత్ వాళ్ళు వచ్చి ఇక్కడ విపరీతంగా పెరిగిపోతున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఇక్కడ కంపెనీలు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి ఈ ఉద్యమం. గుజరాతీ హటావో, రాజస్థానీ హటావో అని పెద్ద ఉద్యమాలు చేశాడు మేడం. దాదాసాహెబ్ ఠాక్రే విగ్రహాన్ని చూస్తేనే ప్రాంతేతరుడు భయపడతాడు. మరి ఆయన హిందువు కదా? ఆయన ఏ వాదం కోసం బతికాడు? మరాఠీ వాదం కోసం బతికాడు, ప్రాంతీయవాదం కోసం బతికాడు. 5,000 మంది మరాఠీ వాదం కోసం చనిపోయారు. తమిళనాడులో భాష కోసం 40 మంది ప్రాణ త్యాగం చేశారు. ఎస్, ఎవరి తల్లి అంటే వాళ్ళకి ప్రేమ ఉండాలి. నా తల్లిని నేను ప్రేమించుకుంటాను, నీ తల్లిని నేను గౌరవిస్తాను. అంతేగాని మార్వాడి సంస్కృతే గొప్పది, గుజరాత్ వాళ్ళే గొప్ప నాయకులు, తెలంగాణ వాళ్ళు తిని తాగుతారు అనే అటువంటి మాటలు మాట్లాడేటోళ్ళకు ఎలా? ఈరోజు తిని తాగారంటారు, రేపు పొద్దున మన పొలాలు భూములు మాయని నిజామోడు గుంజుకున్నట్టు, బ్రిటిష్ వాడు గుంజుకున్నట్టు గుంజుకున్నా మేము నోర్లు మూసుకొని ఉండాలా? ఒకవేళ అక్కడ ఉద్యమాలు జరిగినట్టుగా ఇక్కడ కూడా అదే రకంగా ఉద్యమాలు జరిగితే దాన్ని ముందుండి నడిపించేటటువంటి ఉద్యమకారుడు ఎవరంటే ఏం చెప్తారు? ఒక్కరని చెప్పలేం కదా మేడం. ఇప్పుడు హైదరాబాద్లో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్ గొప్ప అంటే ఏం చెప్తాం? మీ ఛానల్ మీకు గొప్ప, వేరే వాళ్ళకు వేరే. దానికి ఒక నాయకత్వం అనేటువంటి అందరూ ఉన్నారు మేడం. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఉద్యమకారులు. ఇది ప్రజా ఉద్యమం. దాని వెనకాల, దీని ముందు శ్యామ్ లేడు, దీని వెనకాల శ్యామ్ ఉండడు. శ్యామ్ చచ్చినా బతికినా ఈ ఉద్యమం కొనసాగుతుంది. పృథ్వన్న ఉన్నా లేకున్నా ఈ ఉద్యమం నడుస్తుంది. రాజు చచ్చినంత మాత్రం రాజ్యం వస్తుందా? సాగదు కదా, ఎవరో ఒకరు నడిపిస్తారు. దీనికి అంటే జేఏసీగా ఏర్పడతా ఉన్నాం. ప్రధాన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం ముందు పెడుతున్నాం. వర్తక వ్యాపార చట్టం కూడా తేవాలని, ఇటువంటి ఇంతకుముందు నేను చెప్పినటువంటి డిమాండ్స్ కోసం అందరూ సమిష్టిగా అందరం పోరాటం చేస్తాం కలిపి. కానీ పర్టికులర్గా ఈ నాయకుడు ఆ నాయకుడు అని ఏం లేదు. ఉద్యమాన్ని లేవనెత్తినటువంటి పేరుని, క్రెడిట్ను నాకే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇచ్చారు. ఇస్తే సంతోషమే. లేదురా నాయన ఇంతకుముందే మొదలైందంటే వాళ్ళు ఇంటలేరు. నేనే అంటున్నారు సార్, నేనైతే కానీ ఏం చేద్దాం? కాబట్టి దీనికి ఒక్క నాయకుడు అని లేడు మేడం. ఇది అందరి ఉద్యమం. మీరు తెలంగాణ వాళ్ళేనా? మీ ఉద్యమం కూడా ఇది అలా. ఓకే, అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? ప్రభుత్వాల సపోర్ట్ మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎవరెక్కడైనా బతకొచ్చని, మేము కూడా ఎవరెక్కడైనా బతకొచ్చని చెప్తున్నాం. స్థానికస్తులకు నష్టం జరుగుతుంది, పట్టించుకోండి అని చెప్తున్నాం. వాళ్ళకి అర్థం కాలే. వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు అదే. రాజకీయ నాయకులందరికీ ఏదో శ్రీరామదాస్ సినిమాలో కనుక అయస్కాంతం చేతిలో పెడితే ఆఖరోడ్ దగ్గరికి పోతే కరిగిపోతుంది చూసినా, బీజేపీకి పెద్ద ముడుపు, కాంగ్రెస్ అనుకు ఇంకో చిన్న ముడుపు, బీఆర్ఎస్లో చిన్న ముడుపు. కాబట్టి వీళ్ళందరూ న్యూట్రల్గా, బీజేపీ వాళ్ళు అయితే అవుట్రైట్గా వాళ్ళ వైపే ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నారంటే ఎవరెక్కడైనా బతకొచ్చు అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఎవరెక్కడైనా బతకొచ్చు. దీని ఉద్దేశం ఏంటంటే మార్వాడి, గుజరాత్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేరు. ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. అంటే మేము వాళ్ళ సపోర్ట్ కూడా ఏం కోరుకోవట్లే. వాళ్ళు రాజకీయ నాయకులు, ప్రజలు ఓట్లేస్తే గెలిచేవాళ్ళు, వేయకపోతే ఓడిపోయేవాళ్ళు. రైట్. వచ్చేటువంటి దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఓడిపోతుందా, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా, ఉంటుందా, ఓడిపోతుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కదా. సో వాళ్ళ సపోర్ట్ మాకేం అక్కర్లేదు. మాకు ప్రజాబలం ఉన్నది, సబ్బండ కులాల ఆదరణ ఉన్నది, వ్యాపారస్తులందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బలం చాలు మాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు. అండ్ మీ గోబ్యాక్, ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో, ఎక్కడ ఆగిపోతుందో చూద్దాం. ఆగిపోతుంది మేడం, వెళ్ళింది. థ్యాంక్ యూ.